నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. కానీ ఆయన నీతిని ప్రేమించేవాడు, నీతిని ప్రేమించేవాడు కనుక నీతిమంతులు ప్రేమిస్తాడు. ఆయన నీతిమంతుడు కనుక ఆ నీతిమంతుడి కలిగి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా నీతి కలిగి ఉండాలి. భూ ప్రపంచంలో ఉన్న మానవులందరూ పాపులు, పాపములో ఉన్నవారు, దోషములో ఉన్నవారు, అపరాధములో ఉన్నవారు. నీతిమంతుడు ఒక్కడు లేడు భూ ప్రపంచమంతటిలో. భూ ప్రపంచమంతటిలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని రోమాపత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే సెలవిస్తుంది. నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడట. అందరూ పాపం చేసి ఉన్నారు భూ ప్రపంచం అంతటిలో. అయితే పాపులమైన మనల్ని నీతిమంతులుగా మార్చడానికై, నీతిమంతులుగా తీర్చడానికై, నీతిలో నడిపించడానికై సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మానవ అవతారిగా భూమి మీదకి వచ్చి మరియమ్మ గర్భములో జన్మించాడు. యేసుని పేరు పెట్టారు. యేసు ప్రభువు నీతిమంతుడు, పాపము లేని వ్యక్తి ఆయన, దోషము లేని వ్యక్తి ఆయన, అపరాధము లేని వ్యక్తి. మానవుల కోసం ఈ లోకానికి వచ్చి రక్తము చిందించి, రక్తము కాచి, రక్తము దారపోసి, చనిపోయి తిరిగి మళ్ళీ లేచి భూమి మీద 40 దినముల నుండి అద్భుతాలు జరిగించి అరోధమై ఉన్నాడు. ఆయన తిరిగి మళ్ళీ రాజై ఉన్నాడు. ఆయన వచ్చేలోపు మనందరం కూడా నీతి కలిగి నడుచుకోవాలి. నీతిమంతులని ఆయన తీసుకెళ్తాడు తండ్రి దగ్గరికి. నీతిమంతులు తీసుకెళ్ళడానికి ఆయన త్వరగా రానే ఉన్నాడు కనుక నీతి కలిగి నడుచుకోవాలి. మనం పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి. మనము యథార్థత కలిగి మనం నడుచుకోవాలి. ఆయన నీతిమంతుడు కనుక, సత్యవంతుడు కనుక, నీతిని ప్రేమించేవాడు కనుక ఆయన మనల్ని ప్రేమించాలంటే మనం నీతి కలిగి నడుచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ చిన్న పిల్లలు ఉన్నారు. ఈ చిన్న పిల్లలు మీకు అర్థమైన రీతిలో చెప్పాలంటే చిన్న పిల్లలు ఉన్నారు. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలు సీములు రాసుకుంటా ముక్కులు సీములు కడతా ఉంటాయి, సీములు కడతా ఉంటాయి, మట్టిలో ఆడుకుంటూ ఉంటారు, చేతులంతా మట్టి. మరి ఇలాంటి ఉంటారు, సరైన వస్త్రాలు లేక తిరుగుతూ ఉంటారు. అలాంటి వారిని మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం. ప్రేమిస్తామా? ఎందుకని ప్రేమించు? అసహించుకుంటాం. ఎందుకని? ముక్కులకి కాపుతూ ఉంటాయి, ఆ ముక్కులు పొడగొడుతూ ఉంటాయి. ఇప్పుడు చూసి కానీ ఆ ముక్కులు కాలుతూ ఉన్న సమయంలో పొడగలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి వారిని మనం అసహించుకుంటూ ప్రేమించాం. చక్కగా స్నానం చేసి, చక్కని బట్టలు వేసుకొని, తెల్లగా అందంగా క్లాసుగా ఉంటే అలా ఉంటుంది. ఏం చేస్తాం? దగ్గరికి పిలుచుకుంటాము, వారికి ఏదైనా కొనిస్తాము, ఏదైనా ఇస్తాము, గోకలు చూస్తాము. అదే రీతిగా ఈ రకంగా ఎలా ఆ విధంగా ఉంటామో ఆత్మీయంగా సృష్టించిన సృష్టికర్త యెహోవా దేవుడు నీతిమంతుని ప్రేమించేవాడు. ఆయన నీతిమంతుని ప్రేమించేవాడు. అందుకోసమే పాపులకు రక్షకుడు, పాపులు నీతి మార్గంలో నడిపించడానికై ఆయన లోకానికి వచ్చాడు. ఈ లోక రక్షకుడు ఆయన. పాపములో ఉన్న వారిని నీతి మార్గంలో నడిపించడానికి ఆయన లోకానికి వచ్చి రక్తము చిందించి, రక్తము కాచి, రక్తము దారబోసి, చనిపోయి తిరిగి మళ్ళీ లేచి అరోధమయ్యాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మనందరి కోసము, నీతిమంతుల కోసం, నీతిమంతులు ఉండటానికి వారికి మట్టి అవ్వకుండా, దుమ్ము అవ్వకుండా, ధూళి అవ్వకుండా బంగారుపు గోడలు కట్టుకున్నారంట, బంగారుపు నేలంట, బంగారుపు వీధులంట తయారు చేసి ఆయన త్వరగా రానున్నాడు కనుక మనం నీతి కలిగి నడుచుకుంటాం. నీతిమంతులే అక్కడికి వెళ్తారు కానీ పాపులు అక్కడికి వెళ్ళరు. కాబట్టి నీతి మార్గంలో మనం నడుచుకుంటే తండ్రి మనం ప్రేమిస్తాడు. తండ్రి దగ్గరికి మనం వెళ్ళగలిగింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దావీదు రాసిన కీర్తన 17వ అధ్యాయము 15వ వచనం 15. నేనైతే నీతి గల వారిని నీ ముఖ దర్శనము
చేసిదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. నీతి మంత్రులకి కనపడతారండి. చాలా మంది అంటారు, నాకు కనపడలేదే, నాకు తెలియదే, ఆది ఎందు వాక్యమే దేవుడు ఎదురగలక దేవుడు ఎలా కనపడతాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని 3 సార్లు నేను దర్శనం ద్వారా చూశాను. నన్ను లేపాడు. కనుక మనం నీతి కలిగి నడుచుకుందాం, నీతి కలిగి నడుచుకుందాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను వేడుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందాను. కాబట్టి మనం నీతి కలిగి నడుచుకుందాం, సత్యం కలిగి నడుచుకుందాం, యథార్థత కలిగి మనం నడుచుకుందాం. దేవుడికి స్తోత్రం. దావీదు రాసిన కీర్తన 25వ అధ్యాయము యథార్థత గురించి చూద్దాం. 25వ అధ్యాయము 8వ వచనం ముగించుకుందాం. యెహోవా ఉత్తముడును, ఆయన ఎలాంటి ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గము గురించి ఆయన పాపులకు ఉపదేశించను. అని యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. తన మార్గము గురించి ఆయన పాపులకు ఉపదేశించను. నీతిమంతుల కొరకు ఆయన రాలా, పాపుల కోసం వచ్చినాడు. నశించేవారు వెతికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో త్రాగుబోతులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నరహత్యలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, పాపుల్లో ఉన్నవారు ఉన్నారు. వారందరూ నీతి మార్గంలోనికి మార్చడానికై ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. పాపులు కనుక ఉపదేశించును. ఎవరికి ఉపదేశించారంట? పాపులు. నీతి మార్గంలో వారు నడిపించడానికి, సత్య మార్గంలో నడిపించడానికి, వారి పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళటానికి, పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి. ఒక సంతోషం రాష్ట్రం గారికి చేయన బాధ ఒకటి. ఇంకో సంతోషం ఏంటంటే, ఒక బ్రదర్ వచ్చి మాస్టర్ గారితో చాలా మాట్లాడి తనకున్న డౌట్ అని క్లియర్ చేసుకొని అతను మాట్లాడుతున్నాడు. నేను బాప్టిజం తీసుకుంటాను, నేను బాప్టిజం తీసుకుంటాను, నేను రక్షణ పొందుతాను. దానికి ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలని పాస్టర్ గారితో చాలాసేపు మాట్లాడారు. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు బాగోలేకపోయినా బాధ లేదు. అయ్యో కొంత అమ్మను తెచ్చామో ఆ బాధ కూడా లేదు. ఎందుకని ఒక ఆత్మరక్షణ కోసం దేవుడు సంతోషిస్తారు. మనం కూడా ఆత్మ రక్షించే వారిగా మనం ఉండాలి. ఆ ఆత్మస్థితి కూడా దేవుడికి ఇష్టం ఉండదు. అందుకోసమే దేవుడికి చేసేదేమో ఏదైనా మంచి కోసమే. దేవుడు అద్భుతాలు చేసేవాడైనా కనుక ఆయన పాపులకు ఉపదేశించను. ఎవరికంట? పాపులకు ఉపదేశించు. ఇతరులకు మనం పౌరముల సంఘం నిలబడే వారికి ఆయన వాక్యం చెప్పి వారి నీతి మార్గంలో నడిపించేవారిగా మనం ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలా లేదు. చర్చిల్లోకి వెళ్ళే వాళ్ళని వేరే సంఘాల్లో తీసుకెళ్తున్నారు. అది దేవుడికి దూరం. అన్ని జనుల్ని సంఘాన్ని నడిపించాలా, అది చేతకాక చాలా మందికి వేరే వేరే సంఘాలు ఉన్నవారిని సంఘాల్లో నడిపిస్తూ ఉన్నారు. కనుక అది పాపులను రక్షించేవారిగా ఉండాలి. దొంగలుగా మనం ఉండకూడదు, పాపులను రక్షించేవారిగా ఉండాలి. సంఘం నిలబెట్టే వారిని నీతి మార్గంలో నడిపించేవారిగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని ఎదుగుతున్న దేవుడికి స్తోత్రం. అది ఎవరు ఇష్టపడతారట? యథార్థంగా ఉండేవారిని. దినము కర్మ యథార్థత లేకపోతే ఈ దినం నుంచైనా యథార్థతగా నడుచుకుందాం. పైకి ఒకలాగా లోపలికి ఒకలా ఉండటం. చాలా మంది పైకి
ఉంటారు, లోపల ఒకలా ఉంటారు. పాస్టర్ గారికి బాగోలేదని నవ్వుకునే చాలా మంది ఉన్నారు. పాస్టర్ గారు అడిగారు, ప్రభా అసలు ఏంటి ప్రభా, ఎందుకు జరిగింది, కారణం ఏ లోపం అసలు ఏంటి అని అడిగితే రెండు చెప్పాడు. ఒకటి పరీక్ష, రెండవది కొంతమంది పాస్టర్ గారిని ఇలా జరిగితే సంతోషించే చాలా మంది ఉన్నారు, ఇలా జరిగితే సంతోషించే చాలా మంది ఉన్నారట. హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన. ఈ లెక్క ఎంతమంది పాస్టర్ గారు తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. అవును, అందుకే అంటున్నాను నేను కూడా పాస్టర్ గారిని, పాస్టర్మ వద్దు పాస్టర్మ, ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడు, పిల్లలు కూడా కొట్టద్దు, ఏమనొద్దు, ఎవరు ఆత్మకు ఉత్తరవాదు వాళ్ళే, వాక్యం చెప్పు అని ఇంటిగా ఇంట్లోగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పదు, వాక్యం చెప్పు ఏదైనా అని చెప్తూ ఉన్నాం. కనుక పాస్టర్ గారు పైకి ఒకలాగా లోపలగా పొగడ్చాలి ఇష్టం లేదు మాకు. పొగిడేదమ్మా చాలా మంచిదాన్ని, ఎక్కడెందుకు ప్రసన్న ఉంది. ఈ సోమవారం నుంచి ఎంతో చేశారు ప్రసన్న ఎస్పీ బాబు, కానీ వాళ్ళు ఎంత పొగడాలి, మీరు నమ్మని నమ్మకండి, వాళ్ళిద్దరిని బాగోలేకపోయినా ఎవరికి చెప్పండి, బాగోలేకపోయినా అరిసేది అలా చేయాలి ఇలా చేయాలి. నేను అంటున్నామ్మా, నువ్వు వాళ్ళు అరిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మన పరిస్థితి ఏంటో వాకులు అనుసరించుకోవాలి. చాలా మంది పొగిడే వాళ్ళు ఎక్కువ, మాకు పొగట్టు చేత కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి పొగట్టు ఇష్టం ఉండదు. కనుకనే అంటాడు, యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నామని నేను ఎరుగుదును. ఆయన యథార్థంలో ఇష్టపడతాడు, మనం యథార్థతగా నడుచుకుందాం. నీతిమంతులను ఇష్టపడతాడు, నీతిగా నడుచుకుందాం. ఇంకే ఉంటున్నాడు, నేనైతే యథార్థ హృదయం గలవాడునై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకముగా ఇచ్చుడు చూసి సంతోషించుతున్నాను. దేవునికి ఇస్తున్నా. సో ఎపిసోడ్ అధిపత్రిక 6వ అధ్యాయము, ఎపిసోడ్ అధిపత్రిక 6వ అధ్యాయము 10 పేజీ నెంబర్ 176 మొదటి మంగళం 6వ అధ్యాయం 5వ వచనం. దాసులారా యథార్థమైన హృదయం గలవారై, అంటే ఒకటి యథార్థమైన హృదయం గలవారై ఉండాలంట, భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై నీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. దేవుడికి ఇష్టం ఎలా ఉండాలంట, విధేయులై ఉండుడి. విధేయులు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రభువు యేసుక్రీస్తు త్వరగా రాలే ఉన్నాడు, దొంగలు వచ్చినట్టు వస్తున్నాడు ఆయన. ఈరోజు రావచ్చేమో, సిద్ధపడి కలిగి ఉందాం, యథార్థతగా నడుచుకుందాం, నీతి కలిగి నడుచుకుందాం, పరిశుద్ధత కలిగి మనం జీవిద్దాం. ఆయన ఇష్టపడతాడు, తండ్రి దగ్గరికి మనం వెళ్తాం, స్వర్గానికి వెళ్తాం. దేవుడికి స్తోత్రం. కనుక యథార్థత కలిగి నడుచుకునే వారిగా ఉందాం, విధేయత కలిగి నడుచుకునే వారిగా ఉందాం, తగ్గింపు కలిగి నడుచుకునే వారిగా ఉందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం ఉందాం. మనసును సంతోషపెట్టేవారిగా ఉండొద్దు, దేవుని సంతోషపెట్టేవారిగా ఉందాం. దేవుని వైపు చూద్దాం, దేవునికి ఇష్టలుగా ఉందాం, దేవుని ఇష్టాలను నడుచుకుందాం. ఆయన బాగా వచ్చినంత వరకు, అంతం వరకు, భూమి మీద ఉన్నంత వరకు మనం యథార్థత కలిగి నడుచుకుందాం, నీతి కలిగి నడుచుకుందాం. నీతి యథార్థత కలిగి నడుచుకున్నప్పుడు అద్భుతాలు మనం చూడగలిగే. దేవుడికి స్తోత్రం. అద్భుతాలు చేసేవాడైనా, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడైనా, సూచక్రియలు జరిగించేవాడైనా, మహిమ కార్యాలు జరిగించేవాడైనా. చూడండి, యాక్సిడెంట్ అయితే వచ్చే వాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ అంటున్నారు, ఈ స్థలంలో యాక్సిడెంట్ అయినా ప్రతి ఒక్కరూ మరణించిన వాళ్ళు కానీ బ్రతికిన వాళ్ళు లేరు. దేవుడికి ఎందున్నాడు కాబట్టి ఏడవద్దు అని వచ్చిన చెప్తున్నారు.
కొంతమంది అన్నయ్యకి ఫోన్ చేసి వచ్చింది, అది కూడా వద్ద పంపించాం. అన్న నీకు బస్సులు ఆపుతున్నారు, వద్దు పంపించేయండి, దారికి ఇబ్బంది ఉండవు, ఎవరిని ఆపద్దు, ఎవరు ఆగద్దు, వెళ్ళిపోండి, మాకు ఆరోగ్యం బాగానే ఉందన్న. కారణం ఏంటంటే రాష్ట్రము గారికి చేయిగా లోపల బయట బాగానే ఉంది జరుగుతుంది, కానీ ఇక్కడ కొంత చిన్న గాయాలయ్యింది. నేను మాకు ఆనందం కనుక నా సర్టిఫికెట్ బ్లడ్ అయింది. దానివల్ల నాకేదో ఏమైందని చెప్పేసి అందరూ నాకేదో ఏమైందామో అందుకని ఆమె ఏడుస్తుందేమో, ఆ సర్టిఫికెట్ బ్లడ్ అయింది, ఆమె ఏడుస్తుంది, ఆమె చేతులు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ తమను ఎక్కడున్నా ఆ గాయాలు తెలియదు. ఆ సర్టిఫికెట్ బ్లడ్ అయింది, అందరూ ఆ బ్లడ్ చూసి సాగుతున్నారు, మాకు ఏం కాలేదు, యాక్టివ్గా ఉన్నాం, బాగున్నామని చెప్తా ఉన్నాం. అయిపోయారు. మల్లుడు వస్తున్నాడు, ఫోన్ చేసి కాలేజీకి వస్తుంటే అమ్మబాబే కాలు కలిగి చాలా దూరం ఉంది, చాలా టైం పట్టుకుంటూ అంటారు. ఏం టైం పడదు, ఇమీడియట్గా వచ్చేస్తున్నాడు. అప్పుడు దాకా నేను తిన్నా చెప్పిన పాస్టర్ మా అమ్మ మా తమ్ముడని, వాళ్ళు అప్పుడు దాకా అలాగే ఉండి పాస్టర్గా చేపట్టుకొని, అమ్మా ఏం కాదమ్మా, చాలా చక్కగా బాగుందమ్మా, ఏడవద్దమ్మా, అతను కూడా ఏం కాలేదమ్మా. వాళ్ళందరూ అవును ఇంత స్పీడ్గా వచ్చేసాడా, అవును బాగా ఏ బాగా కారు తీసుకెళ్తే కలిగిరికి వెళ్తే 3 గంటలు బయటపడుతుంది. అవును కారు వేసుకొని వస్తే కలిగి నుంచి ఇక్కడికి గంటంబాబు వచ్చేస్తారు, గంటన్నరకి వచ్చేస్తారు. ఎంత స్పీడ్ అవుతుంటాడు. అదే గవర్నమెంట్ ఉంటే పరిస్థితి బట్టే ఈరోజు ఆదివారం ఉండేవాళ్ళ కాదు, ఇంకా ప్రసన్న అల్లనుకోవద్దు. అసలు ప్రసన్న అన్నది బాబాయ్ మీరు కారు కారు వద్దు బాబాయ్, మేము కారు పంపిస్తాము, వద్దమ్మా ఏమొచ్చింది చూడండి, వద్దమ్మా నీ కారు వద్దు, నేను బాడు కారే తీసుకొని వస్తాను. కనుక ఆయన చిత్తం ప్రకారం భూమి మీద మామూలు జరుగుతుంది. కాబట్టి మనం యథార్థతగా నడుచుకుందాం, నీతిగా నడుచుకుందాం, దేవుని దృష్టిగా ఉన్నాం, దేవుని సంతోషించే వారిగా మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం. దేవుడు మన జీవితాలు ఆశీర్వదించును గాక. ఆమేన్.